నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని శ్రీ వివేకానంద విద్యా విహార్ ఉన్నత పాఠశాలలో పాఠ్యాంశాలతో పాటు అంతర్గత ప్రతిభను వెలికితీయటానికి పాత్రలకు అనుగుణంగా విద్యార్థులకు పాఠ్యాంశాలపై సమగ్ర అవగాహన కలగటానికి 5వ తరగతిలోని కవిత్రయం పాఠ్యభాగంలోని సంభాషణను శ్రీ వివేకానంద స్కూల్ విద్యార్థులచే యాక్టివిటీ చేయించటం జరిగింది. బాగున్నారా తాతయ్య? బాగున్న పిల్లలు. తాతయ్య, ఇవాళ ఆదివారం కదా, మమ్మల్ని ట్యాంక్ బండ్కు తీసుకొని వెళ్ళవు? అవును తాతయ్య, ట్యాంక్ బండ్ మీద ఎన్నో విగ్రహాలు ఉన్నాయంట. వాటిల్లో కొందరు కవుల విగ్రహాలు కూడా ఉన్నాయంట. వాటిని చూడాలని ఉంది తాతయ్య. అవును, ట్యాంక్ బండ్ మీద ఎన్నో మనకి ప్రముఖుల కాంక్ష విగ్రహాలు మనకెన్నో కనబడతాయి. నాకు కూడా ఆ విగ్రహాలను చూడాలని తాతయ్య. తప్పకుండా మమ్మల్ని ట్యాంక్ బండ్కు తీసుకొని వెళ్తారు కదా? చెల్లై, ట్యాంక్ బోర్డు మీద నుంచి చూస్తే మనకు హుసేన్ సాగర్లో బుద్ధుని విగ్రహం కూడా కనబడుతుంది. హాహాహా, తయారు అవ్వండి, అక్కడికే వెళ్దాం. చల్లటి గాలి ఎంత హాయిగా ఉందో. అటు చూడక హుసేన్ సాగర్ లో పడవలు తిరుగుతూ ఉన్నాయి. బుద్ధుని విగ్రహం కూడా కనబడుతుంది. అమ్మో, ఎంత ఎత్తుగా ఉందో. హాహాహా, అది సరే గాని పిల్లలు, రోడ్డు పక్క జాగ్రత్తగా నడవండి. రోడ్డు పక్కన బస్సులు వేగంగా వస్తున్నాయి. అలాగే తాతయ్య. బుద్ధుని విగ్రహం కూడా కనబడుతుంది. పిల్లలు, మొదటి విగ్రహం చూసారా? ఓ, శాలివాహన విగ్రహం ఇది. నిన్న గుర్రం ఎక్కి సవారీ చేస్తున్నారు. తర్వాత విగ్రహం చూద్దామా అక్కాయ్? ఇది నన్నయ్య బట్టి. ఈయన కూర్చొని ఏదో రాస్తున్నాడే. అవును మమత, ఈయన ఆంధ్ర మహాభారతాన్ని రాశాడు. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్న సామెతను విన్నారు కదా. సంస్కృత మహాభారతాన్ని వేదవ్యాసుడు రాశాడు. తిక్కనయ్య రప్రగడలు సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనువదించారు. నన్నయ్య రాజ మహేంద్రవర్మన్లో రాజరాజేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. ఆ రాజు కోరిక మేరకు నన్నయ్య భారతాన్ని తెలుగులోకి రాశాడు. తర్వాత విగ్రహం చూడండి పిల్లలు. తిక్కన్న యజ్ఞం చేశాడు, అందువలన ఆయనను సోమయాజి అంటారు. తిక్కన్న నెల్లూరును పాలించిన మన్మథరాజు వద్ద మంత్రిగా ఉండేవాడు. ఈయన 13వ శతాబ్దం నాటివాడు. ఏ పర్వాలు రాశాడు తాతయ్య? మహాభారతంలో మొదలైన వ్యాట పర్వం మొదలు 15 పర్వాలు రాశాడు. ఆయనకు కవి బ్రహ్మ, ఉభయమిత్రుడు అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఇంకా ఏమైనా రాశాడా తాతయ్య? తిక్కన నిర్వహణోత్తర రామాయణం రాశాడు. మరి మరొక కొత్త కావ్యము రాశాడు. మరి తాతయ్య, నన్నయ్య అరణ్య పర్వాలో సగ భాగం మాత్రమే రాశాడని చెప్పావు నువ్వు. మిగిలిన భాగం ఎవరు రాశారు? నీకు బాగా గుర్తుంది మాధవి. మహాభారతంలో అరణ్య పర్వాన్ని మిగిలిన భాగాన్ని ఎర్రన్న రాశాడు. ఎర్రన్న ఎవరి ఆస్థానంలో ఉండేవాడు తాతయ్య? ఎర్రన్న అడ్డంకిని పాలించిన పోలమయ్య వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. ఈయన 14వ శతాబ్దం వాడు. తాతయ్య, ఇక్కడ పచ్చగడ్డి మీద కూర్చుందామా? మహాభారతాన్ని రాసిన ఈ ముగ్గురు కవులను కవిత్రయం అంటారు. పిల్లలు, మీకు కొన్ని భారత పుస్తకాలు ఇస్తాను, వాటిని చదవండి. ఇంకా విగ్రహాలు ఉన్నాయి కదా తాతయ్య, వాటి గురించి చెప్పవు? చీకటి పడిపోతుంది పిల్లలు. ఈసారి వచ్చినప్పుడు మరికొన్ని విగ్రహాలు చూద్దాం.